బాయ్ అన్న మామూలుగా లేదు నిజంగా. అంటే చాక్లెట్ బాయ్ అని ఎందుకు అంటారు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అన్న. అసలు బేబీలో మొత్తం నిజంగా ఒక సాంగ్ ఉంటది భయ్య చూడండి, వా మీకు కరెక్ట్ బేబీ అంటే బేబీ లాంటి సాంగ్ అన్న. ఆ సాంగ్ అంతేనా? ఆ సాంగ్ అయితే మామూలుగా లేదు. అర్థమైంది కదన్నా. నిజంగా అసలు ఏందన్నా మాయపేటికలో ముస్లిం గా, మన బేబీలో మన స్టూడెంట్ గా, ఇక్కడైతే అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా మామూలుగా లేదు భయ్య. అన్న యాక్టింగ్ అయితే న్యాచురల్ అంటే న్యాచురల్ అనిపించింది నాకు. అన్న అసలు నిజంగా అంటే ఇందులో ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ పడే కష్టాలు కానీ అంత డైరెక్టర్ గారు అయితే హ్యాట్స్ అన్న అందరికి నిజంగా. అసలు నిజంగా నా ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి మెంబర్ కి కానీ వాళ్ళ తండ్రితో ఎలా ఉంటాడో అసలు నిజంగా నన్ను అసలు ఇంత బయట హ్యాపీగా ఉంది, లోపల కష్టాలు పడ్డావు కదన్నా. అదంతా చాలా బాగా నిజంగా సంతోష్ అంటే సంతోష్ లాగా అనిపిస్తుంది. పక్కన మీ ఫ్రెండ్ కూడా బాలు, అతను కూడా బాగా చేసిరన్న. నాకైతే మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ మూవీస్ లో అయితే నేను ఫ్యాన్ అయిపోయిన. బేబీతో అయితే మీకు నిజంగా చాలా అంటే చాలా బాగా అన్నా. ఒక్కటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయినా అందరు వెళ్ళి చూడాలన్నా. పిల్లలంటే పెద్దలు అందరు చూడండి. ముఖ్యంగా మా విరాజ్ అన్న కోసం అన్న నాకు ఫస్ట్ అమ్మాయిలందరినీ చెప్పేస్తాను మీకోసం నిజంగా. అంటే వాళ్ళందరికీ నిజంగా ఎవరు వస్తే వాళ్ళందరినీ అబ్బాయిలు మీ అందరు చెప్తున్నా, మీ లవర్ని అయితే వెళ్ళండి ఫస్ట్ అయితే. థ్యాంక్ యూ. ఏ పార్ట్ సెకండ్ హాఫ్ అది ఎమోషనల్ గా ఉంటది చర్చ్ నేను ఎంజాయ్ చేస్తారా? ఇంకా మంచి మంచి స్టోరీస్ చేయాలని ఒక్క సెకండ్ నాకు జస్ట్ నార్మల్ గా చెప్పి బ్రీఫ్ గా చెప్పు, ఫాస్ట్ గా సినిమా. ఇంకా ఇట్లాంటి మంచిగా చేయండి. సినిమా తర్వాత సినిమా చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అందరు చూడాలని తీసాము. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో అందరు కలిసి వెళ్ళి చూడండి హ్యాపీగా థియేటర్. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే చూసాను జోరుగా వచ్చానుగా నిరాదన్న చాక్లెట్ బాయ్ అమ్మాయిల గుంటలు ఎప్పటికీ నిలిచిపోతారు. అసలు వేరియేషన్ బేబీ సినిమాకి ఈ సినిమాకి ఒక రిచ్ బాయ్ క్యారెక్టర్, సాఫ్ట్వేర్ క్యారెక్టర్, ఫస్ట్ సినిమా ముస్లిం క్యారెక్టర్ చాలా చాలా బాగున్నాయి. మీ వేరియస్ స్పెషల్ స్టార్ అయితే అవుతారు సార్. చాలా మంచి సినిమా ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఆ ఫ్యామిలీ టైమింగ్ కూడా చాలా బాగున్నాయి. కాలేజీ సీన్స్ కానీ, సో హీరోయిన్స్ తో చాలా బాగున్నాయి. ఒక మంచి సినిమా ఈ వారం ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది జోరుగా హుషారుగా. ఆ అన్న విరాజ్ అన్న క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. సో అందరికి చాలా మంచి స్టార్ అయితే అవుతారన్న. మీరు ఇలాంటి మంచి స్టోరీలు ఎంచుకోండి. చాలా చాలా మంచి సినిమా అయితే. అమ్మాయిలకి అయితే చాక్లెట్ బాయ్ ఎవరంటే విరాజ్ అనే చెప్తాను ఎప్పటి నుంచి ఖచ్చితంగా. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి మూవీ అయితే మీకు వచ్చింది. డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా అయినప్పటికీ టేకింగ్ కానీ స్టోరీ కానీ చాలా చాలా బాగున్నాయి. సో ఈ సినిమా అయితే ఒక మంచి హిట్ అయితే మీకు అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సో మచ్. జోరుగా విషయాలు మూవీ చాలా బాగుంది. క్లాసిక్ గా డీసెంట్ గా చాలా బాగుంది. అనుదీప్ సార్ చాలా బాగా తీశారు. ఇంకా స్టోరీ అవి చాలా బాగున్నాయి. బ్లాక్ బస్టర్. సో మీకు ఏమనిపించింది కొత్తగా స్టోరీలో కొత్తగా ఏమనిపించింది? క్లాసిక్ గా డీసెంట్ గా చాలా బాగా తీశాడు అనుదీప్ సార్. యాక్టర్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వేరే లెవెల్ అన్న. పూజిత పొనారా, మధునందన్ కామెడీ చాలా బాగుంది. వేరే లెవెల్. బ్రో ఏ సినిమా చూసే బ్రో? జోరుగా హుషారుగా సినిమా చూడడం కంటే ఈ సినిమా వెనకాల నేను పనిచేశాను సార్. నా అసిస్టెంట్ టైలర్గా, ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కావాలంటే కానీ అసిస్టెంట్ టైలర్గా పనిచేశాను. సో నాకు 15 days కాల్ షీట్ ఇచ్చారు. కాల్ షీట్ పనిచేయడం జరిగినది. ఈ సినిమా నేను అక్కడ నుండి చూసాను, లైవ్లో చూసాను సినిమా. డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కాస్ట్కి సంబంధించింది కానీ సీన్కి సంబంధించింది కానీ దేన్ని కూడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. సినిమా చిన్నది అని మాత్రం నేను అనను, కానీ చిన్న సినిమా చింతలేని సినిమా అని మాత్రం నేను అంటాను. ఈ మధ్య చూసిన వాటిలో ఒక నైస్ స్క్రీన్ తో కానీ వెనకాల దాని కాస్టింగ్ కానీ అన్ని చూసిన డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. 10 days అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. దుపట్టా కాలిపోయింది. దుపట్టా కాలిపోతే ఈ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు అదే సీన్ తీయాలి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది? చాలా భయమే ఉంటుంది. కానీ దాన్ని కూడా మేనేజ్ చేసి తీయగలిగేది అంటే దాన్ని అనేది డైరెక్టర్ అంటే ఉన్న ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని చేయగలిగాలి. సో ఆయనలో కనపడింది ఆ రోజు నాకు. ఆ
ఆ రోజు నాకు గండం కట్టి లేకపోతే ఫీజు కట్ చేస్తారని అనుకున్నా. బట్ ఓవరాల్ గా మంచి సినిమా అండి. మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకి వెళ్ళి చూడొచ్చు, ప్రాబ్లం లేదు. ఐమాక్స్ రావాల్సిన అవసరం లేదు. చిన్న థియేటర్లో అయినా దొరుకుతాయి మీకు. చాలా ఓటీటీ కోసం వెయిట్ చేయదు, ఓటీటీ కోసం వెయిటింగ్ చేయొద్దు. సినిమా దీన్ని చూడండి ఫస్ట్. మీరు థియేటర్లో చూసిన తర్వాత దాంట్లో మీ ఇష్టం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. అన్నా భయ్యా ఇప్పుడే జోరుగా హుషారుగా అనే సినిమా చూశాను భయ్యా. ఏంటంటే జోరుగా హుషారుగా అని అంటే ఏంటంటే మామూలుగా మేము సినిమాకి ఏంటంటే ఖాళీ జస్ట్ మూవీ అంటే సినిమా అంటే సినిమా లాగానే చూద్దామని వచ్చినాం. కానీ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల నుంచి ఏంటంటే మాకు ప్రతి ఒక్క సీన్ కి ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది భయ్యా. మేమేంటంటే మాకున్న ఫోన్లు మొత్తం మేము ఫ్లైట్ మోడ్ లో ఎక్కిచ్చేసేసి ఏ సీన్ కి ఏం జరుగుతుందా, ఏం ట్విస్ట్ జరుగుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్క సీన్ కి మేము ఏంటంటే స్క్రీన్ లో లీలం అయిపోయినాము. నిజంగా డైరెక్టర్ అనుప్రసాద్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలన్నా. నిజంగా సరైన ఒక మంచి డైరెక్షన్ మంచి కంటెంట్ ఎంచుకొని మంచి డైరెక్షన్ గా ఎంచుకొని మన ముందుకు తీసుకొచ్చినందుకు నిజంగా మన డైరెక్టర్ అనుప్రసాద్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. నిజంగా మూవీ విరాజ్ అశ్విన్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్నా, చాలా బాగా చేశారు, ఇరగదీసి పడేశారు. ఈ మూవీలో ఏంటంటే 3 హీరోయిన్లు ఉన్నారు. ఏంటంటే ఒకటి మన సోను ఠాకూర్ గారు ఒకటి, అండ్ పూజిత పునాడా గారు ఒకటి, సిరి గారు ఒకటి. వీళ్ళు 3 హీరోయిన్ల యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఏంటంటే మూవీ ఎక్కడ కూడా బోరింగ్ లేదన్నా. ఏంటంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే కామెడీతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ ఇంటర్వెల్ లో ఒక సర్ప్రైజ్ పెట్టిండు భయ, సర్ప్రైజ్ పెట్టి ఇచ్చేశాడు. దాని తర్వాత లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఉన్నది ఏంటంటే తండ్రి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉన్న నిజంగా అంటే జోరుగా హుషారుగా అంటే నేను ఏందో అనుకున్నా, కానీ వాళ్ళ హీరోకి ఫ్రెండ్ గా రోల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అతనికి చేసే కామెడీ కానీ హీరో గారి అయితే యాక్టింగ్ సూపర్ డూపర్ అన్న. నిజంగా ఆయన ఇంతకు ముందు సైడ్ హీరోగా చూసినాం, కానీ ఈ సినిమాలో హీరోగా మాత్రం చించి పడేసినాడు. నిజంగా అంటే అన్నిటికంటే దాంట్లో డైలాగ్స్ కానీ కంటెంట్ కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎట్లుంటది సినిమా, ఇట్లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది అన్న. నిజంగా చూడండి, అది కాక సాంగ్స్ కానీ ఎక్కడ కానీ నిజంగా ప్రతి ఫ్రేమ్ లో కానీ సూపర్ డూపర్ చూపించినారన్న. నిజంగా అంటే చించి వాడేసినాడు సినిమా మాత్రం హైలైట్. ఆ సాంగ్స్ కానీ ఇంకొకటి నేను సిరిని చూసినప్పుడు అరే సిరి హీరోయిన్ అనుకున్నా, తర్వాత పూజిత వచ్చినాక అరే హీరోయిన్ వచ్చిందిరా అని అనుకున్నా. నిజంగా అంటే సిరి కూడా సెకండ్ హీరోయిన్ గా వేరే అన్నకి వచ్చరికి చాలా బాగుందన్న సినిమా మాత్రం. సినిమాల కంటెంట్ మాత్రం సూపర్. డైలాగులు కానీ ఇంకొకటి హైలైట్ డైలాగ్ కొడతాడు ఇచ్చారు. ఒక డైలాగ్ ఏంటంటే అరే జాబ్ కి రిజ్యూమ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి లవర్ ఉన్నాడా లేడా అది కూడా తీసుకోవాలరా, ఓన్లీ రిజ్యూమ్ ఫైల్స్ ఒక్కటి కాదురా అంటే డైలాగ్ కొడతాడు. ఆయన లవ్ ఫెయిల్ అయినప్పుడు చాలా సూపర్ అనిపించింది, నాకు ఫన్నీ అనిపించింది. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు మంచి కంటెంట్. ఇంకా సాయి కుమార్ గారు అంటావా దీంట్లో రోల్ పండించేసినాడు. సాయి కుమార్ గారు ఒక తండ్రిగా నిజంగా సాయి కుమార్ గారిది నాకు నచ్చిందంటే పోలీస్ స్టోరీ సినిమాలో అతని డైలాగ్స్ కానీ అతనివి చాలా సూపర్. అతనికి చాలా గంభీరంగా అనిపిస్తాడు. కానీ ఈ సినిమాలో ఒక ఫాదర్ రోల్ కి నిజంగా ఎంత న్యాయం చేసినారంటే అంత న్యాయం చేసినారు. మిడిల్ క్లాస్ మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారు. సినిమా చాలా బాగుంది. నేను తెలుసు కదా మీకు స్టైల్ మామ రివ్యూ చెప్తే మస్తు అనిపిస్తానే నేను చెప్తా, నాకు మస్తు అనిపించింది. స్టైల్ మామగా సినిమా సూపర్ డూపర్ హిట్. నేను చెప్తున్నా భయ్య, ఎవరైనా దగ్గరలో ఉంటే కూడా చూడ్రి. మీరు పెట్టిన పైసలకి న్యాయం, అది కాక మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనకు కావాల్సింది హ్యాపీనే కదా, ఒక సినిమా అంటేనే హ్యాపీ. ఆ ఎంటర్టైన్మెంట్ దీంట్లో డెఫినెట్లీ అనిపిస్తుంది భయ్య. థ్యాంక్ ఇష్టమన్న సినిమా జోరుగా హుషారుగా సినిమా అయితే మామూలుగా లేదన్న. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. విరాజ్ యాక్టింగ్ గురించి ఏం చెప్తామన్నా, నిజంగా అప్పుడు మాయపేడికల ముస్లిం గా మన బేబీలో స్టూడెంట్ గా ఇప్పుడు ఈ జోరుగా హుషారుగా సినిమాలో ఒక సాఫ్ట్వేర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ గా చేసిండన్న. అన్న వేరియేషన్ కానీ అన్న లుక్స్ కానీ అన్న ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లాగా ఉన్నాడు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటన్నా నిజంగా చాక్లెట్ బాయ్ అని ఊరికనే అనలేదన్న. అందరు అమ్మాయిలు ఫాలోయింగ్ అంతా విరాజ్ అశ్విన్ మీదనే ఉంటదన్న. నిజంగా ఈ సినిమా చూస్తారు కదా మీరు, మీకే తెలుస్తుంది. ఇంకోటి బాయ్ ఒక్క సాంగ్ ఉంటది, ఆ సాంగ్ కోసమైనా మీరు సినిమా చూడండి. బేబీకి మించి ఉంది ఆ సాంగ్. కరెక్ట్ 4-5 ఉంటాయి అనుకో, నేను అంతా కౌంట్ చేసుకుని చెప్తున్నా, మీ అందరికి పక్కా నచ్చుతుంది. ఇంకా హీరోయిన్ అన్న సోను ఠాకూర్ ఇంకా పూజిత గారిది పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. అంటే మన విరాజ్ అన్న పూజిత గారి మధ్యలో ఉన్న రొమాన్స్ అంటారా, కెమిస్ట్రీ అంటారా, ఏమంటారో తెలియదు, కానీ వాళ్ళిద్దరు అయితే అసలు ఇరుగా తీసేసిరన్న. వాళ్ళకి ఇచ్చిన న్యాయం వాళ్ళు చేసిర్రు. ఇటు సాంగ్స్ రండి ఏదైనా కానివ్వండి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకో లొకేషన్స్ అంటారా, ఆ లొకేషన్స్ కానీ ఆ ఫొటోస్ కానీ వాళ్ళిద్దరున్న స్టిల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ నాకు మొత్తం ఫిదా అయిపోయిన. అసలు ఎలా అబ్బాయి అసలు ఎలా పాసిబుల్ అని అయితే అనిపించింది. డైరెక్టర్ అన్న నువ్వు గ్రేట్ అన్న. అసలు అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ కూడా ఇలా చేస్తావని అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న. చాలా అంటే చాలా బాగా చేసినావు. ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అన్ని చేసినావు అన్న. సినిమా అయితే ఓవరాల్ గా వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. మీరందరు సినిమా చూడాలని కోరుకుంటున్నా అన్న. జోరుగా హుషారుగా ఎవ్వరు మిస్ కాకండి అన్న. థ్యాంక్ యూ. చెప్పరా అన్యా చల్లగా వచ్చింది, జోరుగా హుషారుగా
జోరుగా హుషారుగానే. సినిమా అయితే మెయిన్ విరాజ్ హీరో. మనం బేబీ సినిమాలో చాలా మంది ఏమంటున్నారంటే వచ్చి మోసం చేస్తారని చాలా మంది అయితే కౌంటర్ తీసే వాళ్ళు. చెప్పలేనా ఒక్కరికి ఒకటే చెప్తున్నానన్న, ఈ సినిమాలోని బేబీ ఎంత రిచ్చో దాని అమ్మ సినిమా అయితే ఈ సినిమాలో మాత్రం అలాగే ఉన్నాడన్న. బేబీకి దీనికి అస్సలు నెవర్ బిఫోర్. అంటే మనం ఏమనుకున్నాం అంటే ఫస్ట్ సినిమా ఆ టైప్ లో కనిపించాడు కదా, ఈ సినిమాలో ఏంటి అనుకున్నాం గానీ ఈ సినిమాలో హీరోగా ఎరగొట్టాడు. మెయిన్ అయితే లుక్స్ గానీ డైలాగ్స్ గానీ ఒక ఫాదర్ సెంటిమెంట్ అయితే మామూలుగా లేదన్న. సినిమా అయితే అంత బాగుంది. మెయిన్ అయితే ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో, ఎవరికి అయితే ఎరగొట్టారు. లాస్ట్ టైం బ్రహ్మాజీ గారి కామెడీ అయితే మామూలు ఎవరు కాదు, చర్చ్ ఫాదర్ లోని వేరే లెవెల్. ఇందులో కామెడీ సీన్స్ అయితే అలాగే పట్టాయి. మెయిన్ అయితే విరాజు ఒక తండ్రికి తగ్గ కొడుకుగా ఇందులో యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. విరాజ్ని చాలా మంది మనం చూసుకుంటే ఒక మంచి కార్ లో దిగాడు, ఒక రేవలో ఇంకా అదే ముద్ర ఇస్తారంటే సైడ్ హీరో అని చాలా మంది అయితే అన్నారు. కానీ ఇందులో మాత్రం ఎరగొట్టారన్న రోల్స్ అయితే. డైలాగ్స్ కానీ ఒక సెంటిమెంట్ తో ఆటలాడేసుకున్నాడు అంతే. స్క్రీన్ లో విరాజ్ తప్ప వేరేవాడు ఎవ్వడు మనకు కనిపించడం. ఒక మాట చెప్తున్నా, అంత బాగా చేశాడు. తర్వాత సిరి అవ్వచ్చు, ఇంకా చాలా మంది హీరోయిన్ అవ్వచ్చు. డైరెక్షన్ అయితే అదిరిపోయింది. అంటే విరాజ్ పెట్టుకుని తీసి ఒక హిట్ కాదు కదా, ఒక సక్సెస్ అయితే కొట్టాడు ఈ సినిమాతోని. మ్యూజిక్ అయినా సాంగ్స్ మెయిన్ విరాజ్ స్టెప్స్ అయితే ఎక్సలెంట్ అన్న. ఏం వేసాడు. మళ్ళీ మన టాలీవుడ్ కి ఒక నెంబర్ 1 రిచెస్ట్ హీరో మళ్ళీ దొరికాడు అంతే. మెయిన్ అయితే ఇదే సినిమాతోని లేడీస్ అందరిలోని బేబీ సినిమాతో ఒక బాణం వేసాడు. ఈసారి అయితే గట్టిగా దింపేసాడు అన్న. అంత బాగుంది సినిమా అయితే. విరాజ్ లుక్స్ అయితే అద్దరిపోయినాయి. సాంగ్స్ ఇంకా బాగున్నాయి. డైరెక్షన్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్. మెయిన్ అయితే పీసీఎం ఏం కొట్టాడు. లాస్ట్ ఒక మాట ఉంటది, డబ్బు సంపాదించడం కష్టంగా, సారీ డబ్బు ఖర్చు పెట్టడం ఈజీ కానీ డబ్బుకి సంపాదించడం చాలా కష్టం అన్న. ఆ ఒక్క డైలాగ్ అయితే ప్రతి ఒక్కరిని అయితే కట్ చేస్తాడన్న. అంత బాగుందన్న సినిమా. ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి. నేనైతే సినిమా అయితే చిన్న సినిమాని ఎవరు చూడండి. సినిమా అయితే చాలా 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 పెద్దది. సూపర్. అన్న జోరుగా హుషారుగా. ఓకే, అసలు సినిమా ఎలా ఉందంటే అన్న పేరులోనే ఉందన్న, జోరుగా ప్లస్ హుషారుగా. అంటే ఎలాంటి డిప్రెషన్ ఉన్నా గానీ ఇలాంటి సినిమాలకు వచ్చి మీరు ఉంటే మాత్రం జోరుగా హుషారుగా అయిపోతారు అన్న. మెయిన్ గా చెప్పుకోవాలంటే విరాజ్ గారు అన్న అమ్మాయిలందరికి ఒక చాక్లెట్ బాయ్, ఒక కొత్త హీరో క్రష్ దొరికేశారన్న వాళ్ళకి. ఎంత ఏమన్నా యాక్టింగ్ చేస్తుండే, ఏమన్నా లుక్స్ అన్న. అంటే ఇప్పుడు లుక్స్ అయితే మనం బేబీలో చూసామన్నా, లుక్స్ చాలా బాగున్నాయి. కానీ దీంట్లో పర్ఫార్మర్ అన్న విరాజ్ అన్న పర్ఫార్మెన్స్ ఏంటో దీంతో చూపించేశాడన్న. అంటే ఒక మధ్యతరగతి ఎంప్లాయ్ తన బరువు బాధ్యతలు ఎలా ఉంటాయనే దాంట్లో జీవించిపోయాడని చెప్పుకోవచ్చు అన్న. ఫాదర్ సెంటిమెంట్ మీద వచ్చిన సినిమాలో ఇది హ్యాట్రిక్ సినిమా అన్న. ఎందుకంటే యానిమల్ వచ్చింది, హాయన్ అన్న వచ్చింది, అవి రెండు బ్లాక్ బస్టరే, ఇది కూడా బ్లాక్ బస్టరే. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ 30 minutes లో బ్రహ్మాజీ గారి కామెడీ గానీ, ఆ హెచ్ఆర్ సీన్స్ గానీ కొన్ని చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్న. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్ అయి ఉండి ఇలాంటి ఇంత మంచి క్వాలిటీ తోటి ఇంత మంచి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదన్న. ఆయన పక్కా నెక్స్ట్ స్టార్ అవుతాడు డైరెక్టర్స్ లో అని నేను నమ్ముతున్నాను. అండ్ మెయిన్ గా మన హీరోయిన్ అందాల గుమ్మ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ గానీ, ఆమె అందం గానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ ప్రతి ఒక్కటి బాగుందన్న. సో ఈ వీకెండ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్న. ఎందుకంటే మనకు ఫ్యామిలీ తోటి వచ్చి చూసే సినిమా ఏదైనా ఉందంటే జోరుగా హుషారుగా. సో హుషారుగా ఉంది, ఉల్లాసంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడే జోరుగా హుషారుగా మూవీ చూసినా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఈ జనరేషన్ తగ్గట్టు ఉంది భయ్య మూవీ. అంటే ఇలా ఉండాలనిపించింది. నిజంగా డైరెక్షన్ గారు అయితే ఆసమ్ సార్. నిజంగా యూత్ కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా ఇచ్చేసారు. అలాగే హీరో అన్న యాక్టింగ్ బేబీ సినిమాలో మించిపోయింది అన్న యాక్టింగ్ అయితే చించేసారు. చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ కానీ, ఆ లవ్ ఎఫెక్షన్ కానీ చాలా బాగా అనిపించింది. యూత్ కి కావాల్సింది ఏంటి? లవ్ ఒకటే కాదు బ్రదర్, కెరియర్ కూడా. కాబట్టి నిజంగా కెరియర్, లవ్, ఫ్యామిలీని 3 కలుపుకొని తీసిన సినిమా అల్టిమేట్ గా ఉంది. జోరుగా హుషారు కంటే మామూలు జోరుగా లేదు భయ్య. చాలా జోరుగా ఎంజాయ్ చేసాము సినిమా మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ